సింహగ్రామక్షేత్రావాస జయసింహ మగువ సిరిగా ముక్కు పుడక ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నీ చేతి రేఖల్లో నేనున్నానేమో నా గుండె గది నిండా నువ్వు నిండావేమో నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో నిన్నే చేరక ప్రాణం ఏమో దైవ సంకల్పిత పునిక్షిప్తయుక్తమిది. అన్యులకు అంతంత మాత్రంగా అందనిది. దీని వెనక ఒక కథ. ఆ కథలో పెద్ద విషాదం దాగింది. ఏం జరిగింది స్వామి? పాడుపడిన గుడిలో ఉన్న అమ్మవారిని తులసి అనే భక్తురాలు పరమ నిష్ఠాగరిష్ఠురాలై ఆరాధించింది. సేవలు చేసే వంకతో అమ్మవారి ముక్కు పుడకను దొంగలించింది అని ఆమె మీద నింద మోపబడింది. గ్రామ ప్రజలు దూషించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. తనకు నిత్యం నైవేద్యం సమర్పించుకునే భక్తురాలి మరణానికి కారణమైన ఆ ఊరి మీద అమ్మవారు ఆగ్రహించింది. ఇదంతా తెలిసిన ఒక ఋషి తులసి కథను వీటిపై రాసి భూనిక్షిప్తం చేశాడు. ఇంత సమయానికి ఇవి బయటపడ్డాయి. అమ్మవారి దయలేని కారణంగా సుభిక్షంగా ఉండాల్సిన చోటు ఆకలి చావులను చూసింది. పరిష్కారం ఏమిటి స్వామి? ఆగ్రహం చూశారు, అనుగ్రహం చూడాలి. తులసి కథ అందరికీ తెలియాలి. అమ్మవారు దొరికిన చోట ఆలయం వెలయాలి. అలాగే స్వామి. చనిపోయిన తులసిది భరణి నక్షత్రం, 4వ పాదం, మేషరాశి. కార్తీక మాసం శుక్రవారం నాడు బ్రహ్మముహూర్తంలో జన్మించింది. ఇది మీ వంశానికి దొరకటం మీ అదృష్టం. తులసిలాంటి జాతకం కలిగిన అమ్మాయిని మీ ఇంటి కోడలిగా తెచ్చి ఆమెతో పూజలు చేయించాలి, నైవేద్యం సమర్పించాలి. అప్పుడు అన్నపూర్ణమాత కటాక్షం లభించి ఊరు సస్యశ్యామలమవుతుంది. ప్రతి సంవత్సరం మీ ఇంటి కోడలు ఈ ముక్కు పుడకను ధరించి ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆమె తరువాత మరో తరానికి సంబంధించిన కోడలో మీ ఇంటి బిడ్డో ఇలా తరతరాలుగా కొనసాగుతూనే ఉండాలి.
ఆనాడు దొరికిన అమ్మవారు మా దగ్గర ఉత్సవ విగ్రహంలా ఆ రూపం ఈ గుడిలో మూల విరాట్టులా చేరి పూజలందుకుంటోంది. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వేదవతిని వెతికి నా పాలిటి వరంగా ఇచ్చారు. ఆనాటి ఒక విషాదం ఈనాడిలా పండగలా మారింది. అన్ని పండగల కంటే ఇదే మాకు పెద్ద పండగమ్మా. ప్రతి సంవత్సరం వేదవతమ్మగారు కుటుంబంతో వచ్చి పండగ జరిపించి వెళ్లటం మేం చేసుకున్న అదృష్టం. చాలా చాలా వండర్గా ఉంది వేదవతి గారు. మరో చిన్న అనుమానం అడగండి. మీ తర్వాత ఈ ఆనవాయితీని కొనసాగించే అర్హత కలిగిన వారు మీ కుటుంబంలో ఉన్నారా? నా పెద్ద కోడలికి నా కూతురికి అంత సీన్ లేదని చెప్పండి. శ్రీకర్ మావయ్యని పెళ్లి చేసుకోబోయేదాన్ని నేనే కాబట్టి ముందు ముందు ఈ సంప్రదాయం ముందుకు తీసుకెళ్లేది నేనే. అలాంటి కలలు కనక కావ్య. ఆనాటి తులసి జాతకం అమ్మకి వరంగా వచ్చింది కాబట్టి అమ్మవారు ఆశీర్వదించింది. నీది ఆ జాతకం కానప్పుడు అలాంటి అవకాశం నీకెందుకు వస్తుంది? అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. అలాంటి అమ్మాయి దొరకకపోతే? దొరుకుతుందక్కా. వేదవతి గారు, మీకా నమ్మకం ఉందా? నా కొడుకు కోసం ఎక్కడో చోట పుట్టే ఉంటుంది. నా తర్వాత ఈ ముక్కు పుడకను తనే ధరిస్తుంది. ఐఫిల్ టవర్ ఇన్ ప్యారిస్, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇన్ న్యూయార్క్, చార్మినార్ ఇన్ హైదరాబాద్. ప్రపంచం గుర్తించే చారిత్రాత్మక చిహ్నం మా ఈ చార్మినార్. Yeah, that's true. It's a global icon. This great structure was built in 1591 and it is 431 years ago. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు, 5th రూలర్ మొహమ్మద్ కులీ కుతుబ్ షాహీ ఇండో ఇస్లామిక్ నిర్మాణ శైలిలో దీనిని నిర్మించారు. Wow, it's great. Finally, our Charminar is the beating heart of everyone. ఇది మా సంపద, ఇది మాకు విలువైన వరం అని గుండెలపై చేయి వేసుకుని గర్వంగా చెప్పగలం. అత్తయ్యను అందరూ దేవతలా కొలుస్తున్నారు. ఇంటి పెద్ద కోడల్ని నాకు మాత్రం మర్యాద లేదు. ప్రపంచంలో కువైట్ దినార్కి ఎక్కువ వాల్యూ ఉంది లావణ్య. నీది కూడా అమ్మలాంటి జాతకం అయ్యుంటే నీకు కూడా అంత వాల్యూ ఉండేది కదా. నన్ను చేసుకున్నప్పుడు నా వెనుకున్న డబ్బు మాత్రమే మీకు కనిపించింది, అంతేగా? అంతేగా, అంతే. ఛీ, ఏం మనిషో ఏంటో. నా కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని కలలుగంటుంటే జాతకం అడ్డుపెట్టి అమ్మ ఆపుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మావయ్య అంటే నాకు ప్రాణం. ఎలాగైనా సరే మావయ్యతో నా పెళ్లి చేయండి అమ్మా. అత్తయ్య మూఢనమ్మకాలతో పిచ్చిది కావడమైనా జరుగుతుందేమో గాని ఆవిడలాంటి జాతకం కలిగిన అమ్మాయి ఎక్కడా దొరకదు. ఆఖరికి నీతోనే శ్రీకర్ పెళ్లి జరుగుతుంది. ఇక మేం బయలుదేరతాం వేదవతి గారు. కుదిరితే ప్రతి సంవత్సరం వస్తూ ఉండండి. తప్పకుండా. మంచి చరిత్ర కలిగిన ఇలాంటి గుడిని పదే పదే దర్శించుకునేవారు చాలా అదృష్టవంతులవుతారు. ఎనీవేస్, మీరు కోరుకునే మీలాంటి జాతకం కలిగిన అమ్మాయి మీ ఇంట్లో అడుగు పెట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా సంతోషం. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీకర్. థ్యాంక్స్ అండి. అత్తయ్య లాంటి జాతకం కలిగిన అమ్మాయితో మా శ్రీకర్ పెళ్లి జరిగితే మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాం. మీరు తప్పకుండా రావాలి. ఓ షూర్. ఆ అదృష్ట జాతకురాలు ఎక్కడుందో ఉంది. నీకో జీవితం ఉంది, వేరే భవిష్యత్తుంది. జీవితాంతం మీ అక్క కుటుంబానికి నువ్వు కాపలా ఉండలేవు. చూడు, ఇక్కడొక జ్యోతిష్యుడున్నాడు. నా ఫ్యూచర్ గురించి అడిగితే యావరేజ్గా ఉందన్నాడు. నీ ఫ్యూచర్ ఎలా ఉందో చూపించుకుందురా?
అలాంటి జాతకాల మీద నాకు నమ్మకం లేదు గీత. తెలుసుకుంటేనే కదా నమ్మాలా వద్దా అని డిసైడ్ కాగలం. పద పద. అది కాదు పద గీత. అవని, నా మాట విను, రా. నా ఫ్రెండ్ అవని, దీని జాతకం ఎలా ఉంది చెప్పండి. కూర్చోవే. పుట్టిన నక్షత్రం చెప్పవని. స్వాతి నక్షత్రం, భరణి నక్షత్రం, తులారాశి, మేషరాశి, వైశాఖ మాసం, కార్తీక మాసం, గురువారం నాడు పుట్టాను. శుక్రవారం నాడు పుట్టిన ఆ అమ్మాయి నా ఇంటికి కోడలిగా వచ్చేలా చెయ్యి తల్లి. చెయ్యిలా ఇవ్వమ్మా. చిన్నప్పటి నుంచి కష్టాలతో సావాసం చేసుకుంటూ వస్తున్నాను. నా రాతలో అంత మార్పేం ఉండదులేండి స్వామి. కాలాన్ని బట్టి చేతిలోని రేఖలు మారుతూ ఉంటాయి. ఆ రేఖలను బట్టి నుదుటి రాతలు మారుతూ ఉంటాయి. మా అవని జాతకం ఎలా ఉంది? తొందరగా చెప్పండి. పెద్దింటి కోడలు కాబోతోంది. గౌరవం కలిగిన గొప్పింటి గడపలో అడుగు పెట్టబోతోంది. నిజంగానా? నా మాట సత్యం, సత్యం, సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దైవం సంకల్పించిందే జరుగుతుంది. తొందరలో నువ్వు గొప్పింటి కోడలే కాబోతున్నావు. బాయ్ గీత. బాయ్. అవని నీకెందుకే ఇవన్నీ? నేను చేస్తా. నువ్వు ఆగు. ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తావు. అది చాలదన్నట్టే ఈ పనులన్నీ ఎందుకు చేస్తావే? లోపలికి పద, కాఫీ కల్పిస్తాను రా. ఈ పనులన్నీ ఇంకెన్నాళ్ళే అక్క? ఏ గీత, ఇంటికి కోడలవుతుందని చెప్పారు. నిజంగానా? అవునక్క. అవనికి మంచి జరుగుతుందంటే నేను దేన్నైనా నమ్ముతాను. ఆ గొప్పిల్లు ఎవరిదో ఎక్కడుందో తెలీదు గాని తొందరలో దీని కష్టాలు తీరబోతున్నాయి. అక్క దీని మాటలేం పట్టించుకోవద్దు. ఏయ్ నువ్వు పోవే, వెళ్ళు. అక్క, ఆ జ్యోతిషుడు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతాయని అక్కడ వాళ్ళు చెప్పారు. పోవే. అక్క, నేను చెప్పేది నిజం. వెళ్ళు. మెంటల్ దక్క ఏదేదో వాగిస్తూ ఉంటుంది. అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దు. అవని, నిన్నలా ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజులా రేపుంటుందని అనుకోవద్దు. ఇది ఆశని ఎందుకు అనుకోవాలి? దేవుని ఆశీర్వాదం అయ్యుండొచ్చు కదా. అలాంటి ఆశీర్వాదం నా జీవితంలో ఉండదు.